అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. కేసీఆర్ గారు బయటికి వస్తలేరు అని మొరిగిర్రు సన్నాసులు. బయటికి వచ్చి ఒక్క మాట మాట్లాడగానే గజ్జ గజ్జ వనికి కయ్య ఏ విధంగా ఒరుతారో ఒక్కసారి కింద. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియనోడు ముఖ్యమంత్రి అయినందుకు తెలంగాణ ప్రజల దౌర్భాగ్యము. 100 రోజులు అన్నాడు, 420 హామీలను ఇచ్చిండు. 420 రోజులు అయిపోయినా కూడా 420 హామీలను నెరవేర్చలేని చవట సన్నాసి దద్దమ్మ పనికి మాలిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన తెలంగాణలోని ఈ గుంపు మేస్త్రే. ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అధికారంలోకి రావడానికి అబద్ధాలు మాట్లాడిండు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అబద్ధాలే మాట్లాడతాడు. ఏ నియోజకవర్గంలో ఇచ్చినావు? నీ సొంత కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు ఇట్లా ఇచ్చినావా? ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలను ఎవరికి ఇచ్చినావు? ఎందుకు ఈ అబద్ధాలు? ఎందుకు ఈ పనికి మాలిన పసలేని ముచ్చట్లు? సోషల్ మీడియాలో నాకు ఆయన పోటీ పెట్టారంట, ఆయనకు లైక్ లేకపోతున్నాయంట టిక్ టాక్ లో. అదే ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ రేవంత్ రెడ్డి పోటీ పెడితే ఆయనకు లైక్ లేకపోతున్నాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అది టిక్ టాకో లేకపోతే ట్విట్టరో తేడా తెలియనోడు ముఖ్యమంత్రి అయినందుకు మా తలలు ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థమైతలేదు. కుంపు మేస్త్రి లైకులు కాదు వచ్చింది, అక్కడ వచ్చింది మీ అఫీషియల్ హ్యాండిల్ ఏదైతే ఉందో, తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ ఏదైతే ఉందో 1,82,000 మంది మీ సొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఫాలోవర్స్ గా ఉన్న హ్యాండిల్లో కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన కావన్నా, ప్రజా పాలన కావాలా అంటే ఫామ్ హౌస్ పాలననే కావాలి అని ఓట్లేసిండ్రు. అది నీ దౌర్భాగ్యం. అధికారంలో ఉండి కూడా నీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా నీకు వ్యతిరేకత వచ్చిందంటే నీకెంత వ్యతిరేకత ఉన్నదో తెలంగాణ రాష్ట్ర ప్రజలల్లా నీకు అర్థమైతుంది. ఆయన ఫామ్ హౌస్ లో పట్టుకొని గంభీరంగా చూస్తున్నాడు. వదులుతున్నావా గంభీరంగా? అర్థొచ్చిన ఆపోతులాగా నీ కొడుకులు అందరూ ఊరు మీద వదిలిలో మైసమ్మ అనేది దాటి పేర్లు తరగబడిన కాకపోతులాగా ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు, నీ అల్లుడు. ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా ఎవరిని చూస్తాడు? నిన్నే చూస్తారు రాబాయ్, నిన్నే చూస్తున్నాడు గంభీరంగా. నువ్వు 14 నెలల నుంచి అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అచ్చచ్చిన ఆంబోతులు లెక్క నీ కుటుంబ సభ్యులు, నీ సోదరులు ఏ విధంగా దోచుకుంటున్నారో అవన్నీ చూసుకుంటా కూర్చుంటున్నాడు. తెలంగాణ ప్రజలకు, లగచర్ల రైతులకు ఏ విధంగా అన్యాయం చేసిండ్రో అవన్నీ గంభీరంగా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేస్తాడో తొందరలో తెలియబోతుంది నీకే. ఆయన గుడిలు తెలంగాణకు తస్సీలు కట్టాడు, గుడిలకు పోయి చట్టాలు పెట్టాడు. ఏడ పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అడగోచకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని పిలిచి ఆయన గుడిలకు పోయింది, దర్గాలకు పోయి దస్తి కట్టింది. తెలంగాణ రాష్ట్రం రావాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కూడా గుళ్ళను కట్టిండు. ఆ గుళ్ళను కట్టిన దేవుళ్ళ మీద తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగి నువ్వు ఏ విధంగా ఒట్లు వేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నావో, అబద్ధపు ఒట్లు వేసినవో ఆ దేవుళ్ళే నీ అంతు చూస్తారు బిడ్డ గుంపు మేస్త్రి. అది కొట్టానంట, బలంగా కొట్టాడంట, సరిగ్గా నిలబడి నేర్చుకోని ఆయన కట్టలేకుండా. ఈ పరిస్థితి ఎట్లుదో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు కూగుతున్నావా, చదువుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నావా? ఈ పనికి మాలిన ముచ్చట్లు తండ్రి వయసున్న ఆయనను పట్టుకొని తూగుతానవా, ఊగుతానవా అని మాట్లాడడానికి అసలు నువ్వు సంస్కారం ఉన్నదా నీకు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ విధంగా మాట్లాడాలో కూడా నీకు తెలియదు. ఆయన దెబ్బెట్లుంటదో నీకు తెలియదా? నీకు తెలియని దెబ్బలా? కొడంగల్ నియోజకవర్గంలా ఆయన కొట్టిన దెబ్బకు నువ్వు సిగ్గుమానం ఉన్నోడైతే, మాట మీద నిలబడేటోడైతే ఎప్పుడో రాజకీయ సన్యాసం తీసుకునేటోడు. నీకు సిగ్గు అభిమానం లేదు కాబట్టి, ఒట్ల మీద నిలబడవు కాబట్టి రాజకీయ సన్యాసం తీసుకోలేదు. ఆయన దెబ్బెట్లుంటదో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడకుండా, తెలంగాణలో అడుగు పెట్టకుండా ఉన్న నీ పాత గురువుని అడుగు చెప్తాడు. ఆయన దెబ్బెట్లుంటదో నీ కొత్త గురువు ఢిల్లీలో ఉన్నాడు చూడు, వాళ్ళని అడుగు చెప్తాడు. ఆయన దెబ్బెట్లుంటదో చెట్టుకోవడు పుట్టకోవడైనా కాంగ్రెస్ నాయకులను అడుగు. ఆయన దెబ్బెట్లుంటదో రాజకీయంగా కనుమరుగైన రాజకీయ దురంధరులను అడుగు. తినబోతు రుజులెందుకయ్యా గుంపు మేస్త్రి? తొందరలోనే ఆయన దెబ్బెట్లుంటదో నీకు చూపిస్తాడు. ఆ దెబ్బకు నువ్వు ఏ వైపు పోతావో, ఏ వైపు పోతావో ఆ దేవుడికే తెలియాలిగా.